హౌస్ కమిటీ అంటూ నిన్న అసెంబ్లీలో ఉడుం పట్టుపట్టిన బీఆర్ఎస్ ఇవాళ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. నేరుగా గ్రౌండ్ లోకి వెళ్లింది మంత్రి పొంగులేటి టార్గెట్ గా వాగ్బాణాలు సంధిస్తోంది ఆ పార్టీ. మంత్రి పొంగులేటిపై కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. వట్టినాగులపల్లిలో 1400 కోట్ల రూపాయల భూమి కబ్జాకి గురైందంటూ చెప్పారు. మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు వచ్చి బెదిరించారని కేటీఆర్ అంటున్నారు. ఆ తర్వాత గూండాలను పంపి చంపేస్తామంటూ బెదిరించారు అంటున్నారు. సర్వేర్ల ద్వారా భూమి అవకతవకలకు పాల్పడే ప్రయత్నం చేశారని, పోలీసులు రక్షణ కల్పిస్తే వారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారని కేటీఆర్ అంటున్నారు. మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డి అరాచకాలకు దిగుతున్నారంటూ మండిపడుతున్నారు కేటీఆర్. దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తొవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తొవ్వ లేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తొవ్వ అడిగారు. మీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా నేను ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గుండాలు ఇక్కడనే మిమ్మల్ని హక్కు జిందా గాడిదెంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీసుకి ఫోన్ చేసినారు. అంతేకాదు పొంగులేటి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా. మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి, ఇట్లా వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇవాళ ఒక సైటుకు వచ్చాము, ఇంకా అవసరమైతే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మరి దఫాలుగా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని సైట్స్ కూడా విజిట్ చేస్తాం, మీడియాకు కూడా తీసుకుని వెళ్తాం, నిజ నిర్ధారణ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలన్నీ బయట పెడతాం. అరాచకాలకి అండగా నిలుస్తున్న పోలీసుల్ని తమ ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టబోమంటున్నారు కేటీఆర్. వాళ్ళందరినీ కూడా ప్రజా కోర్టులో నిలబెడతామంటూ హెచ్చరించారు. నేను పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్క పెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియ